ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనమే వశమానయ స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్తైకరూపిణ్యై ఓం నమః శివాయ ఓం 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 రే గురుభ్యో నమః గిల్చల్ల వేణుగోపాల్ దత్తాత్రేయ స్వామి ఓం శ్రాం ఓం జామై ఓం శ్రాం ధూం త్రం గణం ఓం నమః శివాయ వేణు దత్తాత్రేయ నమః ఓం ఐం గ్రౌ గ్రౌం శ్రీం వేణు దత్తలక్ష్మీదేవ్యై నమో ఓం హ్రీం రాం విష్ణుశక్తయే నమః కమలాల శ్రీమేరు చక్రమో నమః ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం మాఘమాస దేవతాయ నమః మాఘమాస దేవతాయ నమః ఓం మాఘ పురాణం జ్ఞానశర్మ కదా మాఘ పూర్ణిమ వృక్షమధుడు యహునుతో ఇట్లనెను తపమాచరించుతూ బ్రాహ్మణుకు శ్రీహరి ప్రత్యక్షమయ్యను. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి ఉండేది. అప్పుడు శ్రీహరి, ఓయి నీవు మరలా నా రాకను కోరి తపమాచరించి ఇందులో నీ మనస్సులో ఏమి ఉన్నది చెప్పుమని అడిగినప్పుడు ఆ విప్రుడు, స్వామి నాకు పుత్రవరమునిచ్చి సంతోషము కలిగించింది. నీ మాట ప్రకారము పుత్రుడు కలిగింది. కానీ నారద మహర్షి వచ్చి ఈ బాలుడు 12 సంవత్సరముల తరువాత మరణించునని చెప్పి వెళ్ళాను. నీవిచ్చిన వరం ఇట్లయినది. నా దుఃఖమును పోగొట్టుకొన కోరి అపమాచరించుతనని శ్రీహరికి విన్నవించాడు. అప్పుడు శ్రీహరి, ఓయి ఉత్తముడైన నీ పుత్రునికి 12వ సంవత్సరమున గండము కలుగుటకు కారణం విను. నీ భార్య పూర్వజన్మమున చేసిన దోషమే ఇప్పుడు ఈ గండమునకు కారణం. పూర్వజన్మమున కూడా మీరిద్దరును భార్యాభర్తలే. అప్పటికే నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును నీ భార్యయే. ఆమె ఉత్తమ శీలము గుణములు కలిగి ఉండినది. ఆమె భర్తయ్యకు జ్ఞానశర్మ. ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పాను. ఆమె అట్లే అని అంగీకరించాను. వ్రతమును ఆరంభించను. మాఘ పూర్ణిమ యందు వ్రతమాచరించి పాయసదానము చేయలేదు. ఆ దోషం వల్ల నీ భార్య పుత్రవతిగా లేదు. నీవు నిశ్చల భక్తితో మాఘ వ్రతమును ఆచరించినందున ఈ జన్మ ఎందును విష్ణుభక్తి కలిగాను. నేను నీ తపమునకు వరమిచ్చినను. గత జన్మలో నీ భార్య మాఘ పూర్ణిమ నాడు చేయవలసిన పాయసదానము చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోవుటను 2 దోషముల వల్ల 12 సంవత్సరముల తరువాత గండమున్నదని నారదుడు చెప్పాడు. కావున మాఘమాస వ్రతమునందని గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువల్ల గండ దోషము పోయి నీ పుత్రుడు చిరంజీవియగుడు. పోయి మాఘస్నానము ఆయువును ఆరోగ్యమును ఐశ్వర్యమును ఇచ్చు. మాఘస్నానము చేయని వారికి వారి సంతానమునకు ఆపద కలుగును. అధిక పుణ్యములని గత జన్మలో చేసిన వారికి మాఘమాస వ్రతము ఆచరింపవలయునని సంకల్పము కలుగును. మాఘస్నానము సర్వపాప దోషకరము. నేను శ్రీహరి మాఘమాస ప్రియుడను. మాఘం స్నానం ఆచరించిన వారు దీర్ఘాయువులు, బుద్ధిమంతులు, ఆరోగ్యవంతులు అయ్యి ముక్తినంతులు. మాఘమాస స్నాన వ్రతము కోరిన కోరికలనిచ్చును. మాఘం వ్రతము బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బావుగా తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా నెరుగరు. మాఘవ్రత మహిమ కొంతయే తెలిసిన వారు, పూర్తిగా తెలియని వారు గలరు. దీని మహిమ అందరికీ తెలియదు. నా భక్తులు మాఘవ్రత పారాయణులు మాత్రమే మాఘవ్రత మహిమ నెరుగుతారు. ఎన్నో జన్మల పూర్వపుణ్యము వారికే మాఘవ్రతము ఆచరింపవలైనను బుద్ధి కలుగు. నీ పుత్రుని మాఘమాస ప్రాతకాలమున గంగాజలముతో తొడుపు. వారి గండ దోషము తొలుగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడైన బ్రాహ్మణులను శ్రీహరి అనుగ్రహమునకు సంతోషపరవశుడయ్యాడు. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలము చేతడిపాడు. బాలునకు శ్రీహరి దైవల గండదోషం తొలగి చిరంజీవి అయ్యాడు. మృత్యుభయము తొలగాడు. బ్రాహ్మణులను ఆ బాలులకు 3వ సంవత్సరం చూడాకర్మము చేశాను. ఆయా సంవత్సరము యందు చేయదగిన సంస్కారమును చేసి విద్యాభ్యాసమునకై గురుకులములకు పంపాడు. 12వ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వల్ల పరిహారమయ్యాడు. ఆ బ్రాహ్మణుడు వారి భార్యాపుత్రులు అందరూ సుఖ సంతోషములతో కాలము గడిపాడు. ఆ బ్రాహ్మణుడు పుత్రుడి గృహస్థునిగా చేసి యోగ మహిమ చే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేయను. యమునుముని వర్య, మాఘవ్రతములకు సాటి అయినది మరొకటి లేదు. అది శ్రీమన్నారాయణుడికి ప్రీతికరం. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును.
మాఘవ్రతము మోక్షమును కూడా నిచ్చును. ఈ వ్రతమును అన్ని వర్గముల వారును ఆచరించి ఇహలోక సౌఖ్యములను నిశ్చలముగు హరిభక్తిని పొంది సంసార సముద్రమును ధరించి పరలోక సౌఖ్యమును కూడా పొందవచ్చు. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని ఋషుమద మహర్షి జహ్రమునికి వివరించను. ఇది మాఘ పురాణంలో జ్ఞాన శర్మ కదా మాఘ పూర్ణిమ అను ఘట్టము సంపూర్ణమైనది. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.